కృష్ణ గారు రామ్ అయోధ్య అనే డాక్యుమెంటరీ మూవీని తీయడం జరిగింది. దీని మెయిన్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ సద్గుణాల 16 గుణాల గురించి సత్యకాశి భార్గవ్ గారు బుక్ రాశారండి. ఆహా వాళ్ళని ఎలా అప్రోచ్ అయ్యారు, లేకుంటే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? అక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్ డాక్యుమెంటరీ మేము తీస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఎన్ని ప్లేసెస్ మొత్తం కవర్ చేశారు అక్కడ? 28 కిలోమీటర్స్ అవుట్స్కట్స్లో నందిగ్రామం అనే ఊరు ఉంటుంది. అది భరతుడు తపోస్థలం, భరతుడు పాదకులు, రాముడు పాదకులు పెట్టి అక్కడ ఉండిపోయిన స్థలం. మేము యాక్చువల్గా సార్ ఫైండ్ అవుట్ చేసింది 40 ప్లేసెస్ అండి. ఓ, ఎవరికి తెలియదు. అదే సాటర్డే రోజు హనుమాన్ గడి అనే మందిర్ బాగా ఫుల్ క్రౌడెడ్ అండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, ఆహాలో డాక్యుమెంటరీ మూవీ తీసి చాలా సక్సెస్ని అందుకొని చాలా హ్యాపీగా ఉన్నారండి. తనే మన కృష్ణ గారు. రామ్ అయోధ్య అనే డాక్యుమెంటరీ మూవీని తీయడం జరిగింది, ఫిలింని. ఆ ఫిలిం ఆహాలో చాలా మంచి సక్సెస్ని సాధించింది. ఆ సక్సెస్ ఏంటిదో, ఎలా వాళ్ళకి ఆలోచన వచ్చింది, తన మాటలు తెలుసుకునే ప్రయత్నిద్దాం. నమస్తే. నమస్తే అండి. రామయోధ్యలో అంటే కొంచెం ఇక్కడ మన ప్లేస్ వేరే, అక్కడ హోలీ ప్లేస్ కదా, అది ఎలా ఫీల్ అయ్యారు అక్కడ మీరు షూట్ చేసేటప్పుడు? ఏంటిది అక్కడ డిఫరెన్స్ ఏమైనా గ్రహించారా? వైల్ ప్రాసెసింగ్ అంటే షూటింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ నేను విజిట్ చేసినప్పుడు ఒక వైబ్ క్రియేట్ అవుతుంది, పాజిటివ్ వైబ్ ఉంటుంది. అయోధ్య అనేది అంటే మనం తెలిసింది రామ మందిరం, ఇవన్నీ తెలుసు. కానీ అక్కడ ఎందుకో మరి మనం తిరుపతి వెళ్తే ఎలా ఫీల్ అవుతామో ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది, ఆ డిఫరెంట్ పాజిటివ్ వైబ్ ఉంటుంది. నాకు ఆ పాజిటివ్ వైబ్ త్రూఅవుట్ కనబడింది. వైల్ పీపుల్ నుంచి కానీ రెస్పాన్స్ కానీ, మనం తీసినప్పుడు అక్కడ ఎన్విరాన్మెంట్ కానీ, వెదర్ కానీ, ఎవ్రీథింగ్. సో మాకు చాలా పాజిటివ్ వైబే ఫీలింగ్ కలిగింది అందరికీ. యూనిట్ మా నలుగురు మొత్తానికి అంతే. సో అందుకే మేము ఫాస్ట్గా చేయగలిగాం. ఎందుకంటే సాధారణంగా ఎవరు అవుట్డోర్ వెళ్ళారంటే ఒక మినిమం 30 days అని చేస్తారు. నార్మల్ చిన్న సినిమా, ఒక గంట సినిమా చేసినా 30 days చేస్తారు. బట్ మేము అది 1 weekలో కంప్లీట్ చేసామంటే మా చేతిలో కన్నా అంత రాముడు చేయించుకుంటాం అంతే. మీరు ఎవరు భక్తులు? భక్తులండి. భక్తి నాకు అసలు చిన్నప్పటి నుంచి ఏం తెలియదండి అంత. తర్వాత ఈ ప్రాసెస్లో నేను బేసిక్గా డివోటీ సాయిబాబా గారు. ఓకే, అంటే ఇదే మీకు డైరెక్షన్ చేయాలని ఎవరు ఇచ్చారు మీకు ఆఫర్? ఇది ఫ్రెండ్సా లేకుంటే జస్ట్? లేదండి, సత్యకాశి భార్గవ్ అనే సార్తో ట్రావెల్ చేసినప్పుడు సార్ ఏంటంటే యంగ్స్టర్ని తీసుకోవాలి అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళు చేస్తే దాని ద్వారా ప్రజెంట్ జనరేషన్కి రీచ్ అవుతుంది ఎక్కువ అనేది అతను ఇంటెన్షన్. సో అలా నన్ను అనుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేంటంటే భయపడ్డాను. ఎందుకంటే ఇప్పుడు అయోధ్య లాంటి ప్లేసెస్లో మనకి అంత పెద్ద ఎక్స్పీరియన్స్ కాదు. అవుట్డోర్ వెళ్ళి అంత కంప్లీట్ చేయాలి అంటే భయం వేస్తుంది కదా కంపల్సరీ. ఏం టఫ్ ఛాలెంజెస్ ఉంటాయి, అది నేను తీయగలనా లేదా అని. బట్ స్ట్రాంగ్లీ బిలీవ్ కంటెంట్ మీద నమ్మానండి. కంటెంట్ నమ్మాను, వెళ్ళాను, తీసుకుని వచ్చాను. ఇప్పుడు ఆహాకి వెళ్ళింది సక్సెస్. బికాజ్ ఏంటంటే ప్రతిదీ ఏంటంటే కంటెంట్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ ఏంటంటే కంటెంట్ నమ్మాలండి. తర్వాత విషయం తర్వాత సెకండరీ, కానీ కంటెంట్ మనం నమ్మితే అది మనల్ని అక్కడ నుంచే పడుతుంది. అంతే. ఇప్పుడు అదే జరిగింది. 1 year బ్యాక్ ఎవరు చెప్పినా అయ్యే భక్తి రాముడు అది తిరుగుతావు, అయోధ్య వెళ్తావు, ఇది అనేవారు అందరూ. కానీ ఆ 1 year బ్యాక్ మేము చేసింది ఇప్పుడు ఇంత సక్సెస్ మేము చూసామంటే స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ కంటెంట్ అండి. నేను ఏమీ ఎక్స్పెక్ట్ చేయలే హిట్ అవుతుంది, బయటికి వెళ్తుంది అది కాదు. జస్ట్ బిలీవ్ కంటెంట్ అండ్ ఎక్స్పెక్ట్ చేయకుండా మనం జెన్యున్గా వర్క్ చేస్తే అది ఖచ్చితంగా ఇంత సక్సెస్ వస్తుంది అనేది నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయ్యాను. అందరూ చెప్తే నేను ఎటకారంగా ఓకే అందరూ సక్సెస్ అయిపోయిన అందరూ ఇలాగే చెప్తారులే అనుకునేవాడిని. కానీ బట్ అది ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా మనం వర్క్ చేయాలండి, కష్టపడాలి. దీన్ని నేను జాబ్ చేసుకుంటూ పోస్ట్లోని ఎడిటింగ్ వర్క్ ఎక్కువ ఉంటుంది కదండి. ఎందుకంటే ఒక పర్సనే కనబడతారు కదా. సో మనం బోర్ కొట్టించకూడదు. సో చాలా జాగ్రత్తగా తీయాలి. ఎడిటింగ్లో నాకు చాలా టఫ్ అయింది. ఎడిటింగ్ నాకు ఆల్మోస్ట్ ఎవ్రీడే నేను ఎడిటర్ దగ్గరికి వెళ్ళా. మధ్యలో మాకు ఎడిటర్ కూడా 2 మారారు. సో నాకు అది ప్రతిదీ నాకు ఛాలెంజ్గానే ఆఫ్టర్ షూట్ కూడా ఛాలెంజ్గానే అయింది. టిల్ మొన్న ఆహా రిలీజ్ అయ్యే ముందు వరకు కూడా స్టూడియో వాళ్ళతో. ఎందుకంటే ప్రతి ఒక్కరు దీన్ని అర్థం చేసుకుని అంత సింక్ అయ్యే మైండ్ సెట్ ఎవరికి ఉండదండి ఇనీషియల్ డేస్. ఎందుకంటే కమర్షియల్ మూవీస్ వేరు, ఇది వేరు కదా. సో చాలా కష్టమయ్యేది. దాన్ని నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి దాన్ని నేను పర్సనల్గా ప్రతి క్లిప్ నేను చూసి ఇది కట్ చేయండి, ఇది పెట్టండి. సో నాకు చాలా టఫ్ అయ్యిందండి. సో ప్యారలల్గా నేను అదేంటంటే హార్డ్ వర్క్ చేశాను, కష్టపడ్డాను. ఏమి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా కష్టపడ్డాను.
సూపర్. అది మనకి సక్సెస్ ఇస్తది. ఇది నేను బిలీవ్ ఇన్ కంటెంట్ అండి అంతే. ఓకే. అక్కడికెళ్ళినప్పుడు ఎన్ని ప్లేసెస్ మొత్తం కవర్ చేశారక్కడ? మేము 20 ప్లేసెస్ 20 ఉన్నాయండి. 20 మేము ప్లేసెస్. యాక్చువల్‌గా సార్ ఫైండ్ ఔట్ చేసింది 40 ప్లేసెస్ అండి. ఓహ్! ఎవరికీ తెలీదు. అదే అదే. మెయిన్ ఎందుకు డాక్యుమెంటరీ ఫిల్మ్ అయోధ్య, రామయోధ్య, ఆహాలో చూడాలి అంటే ఎవరికైనా సరే చూడని వాళ్ళు అదే. చాలా ఇన్ఫర్మేషన్ ఉంటదండి. బేసిక్‌గా అయోధ్య గురించి చాలా మందికి రామ మందిరం, మహా అయితే హనుమాన్ గడి మందిరం తెలుసు. చాలా మందికి అన్‌ఎక్స్‌ప్లోర్డ్ ప్లేసెస్ దశరథి సమాధి ఉంటది. హ్మ్. దశరథ్ మహారాజ్ సమాధి ఉంటది. దశరథ్ మహల్ ఉంటది. కనక భవన్ ఉంటది. 28 కిలోమీటర్స్ ఔట్‌స్కట్స్‌లో నందిగ్రామం అనే ఊరుంటది. అది భరతుడి తపోస్థలం. రాముడి పాదకులు పెట్టి అక్కడ ఉండిపోయిన స్థలం. సో, అలాంటి ప్లేసెస్‌ని మేము కవర్ చేసామండి. సో, ఆల్మోస్ట్ 20 ప్లేసెస్ మేము కవర్ చేసాం. సరియు నది ఉంటది. సరియు నదిలో మేము ఎక్స్‌క్లూజివ్‌లీ ఒక బోట్‌లో తీసాం. హ్మ్. ఒక బోట్ తీసినప్పుడు మనకు అంత ఎక్విప్‌మెంట్స్ లేనప్పుడు అవును. అంత క్రూ లేదు వెనకాల. సో, అంతా మేమే మాట్లాడుకొని ఒక బోట్‌లో తీస్తున్నప్పుడు ఇంకో బోట్‌లో నుంచి ఇంకో యాంగిల్ కెమెరా. సో, అది హ్మ్. చాలా టఫ్ కదండి. చిన్న సినిమాలకి అవును. అది చాలా తక్కువ మందితో తీయడం అంటే అది చాలా టఫ్. మళ్ళీ 4 మెంబర్సే. 4 మెంబర్స్. సో, అన్నిట్లికి మేము అవును. ఇది డీఓపీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ మధు గారు మొత్తం కలిసి మేము మేనేజ్ చేసి, ఆ బోట్ వాళ్ళతో మాట్లాడి గంటకి సంథింగ్ మాకు ఆ ప్లేస్‌ని మాకిచ్చేయమని, ఆ విషయం చాలా సపోర్ట్ చేశారండి. ఓకే. మొత్తం అయోధ్య పీపుల్ అందరూ బాగా సపోర్ట్ చేశారు. ఓకే. ఇప్పుడు ఈ 20 ప్లేసెస్ చేశారంటారు గదా! ఒక్కొక్క ప్లేస్‌కి ఒక్కొక్క డిఫరెంట్ ఫీల్ ఉంటుంది. యాహ్! ఆఫ్ కోర్స్ అండి. మీకు బాగా ఫీల్ తెచ్చింది, చాలా ఇష్టమైన ప్లేస్ ఏదనిపించింది మీకు చేసిన దాంట్లో? ఆహ్, ఇందులో అలా చాలా ఉన్నాయి. బట్ అందులో చెప్పాలి అంటే నాకు గుప్తార్ ఘాట్ అని ఒక పేరుంది. హ్మ్. ఒక ప్లేస్ ఉంది. గుప్తార్ ఘాట్ అంటే రాముడు అవతారం చాలించినప్పుడు ఓహ్! సరియు నదిలో అది ప్రసిద్ధి అది. అది ఆ ప్లేస్ నాకెందుకో ముందే తెలుసుకొని వెళ్ళాను. మీరు ఎక్కి చేసినప్పుడు కూడా ఆ ప్లేస్‌కెళ్తే నిజంగా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అండి. అది మనం చెప్పలేం గానీ బట్ మనం ఎక్స్‌పీరియన్స్ అవ్వగలం అది. ఆ ఓకే. ప్లేస్ గురించి. రాముడు అవతారం చాలించిన మొత్తం ఆ సరియు నదిలో ఆ గుప్తార్ ఘాట్ అనే స్థలం నుంచి వెళ్తారన్నమాట. హ్మ్. సో, అది చాలా, చాలా పాజిటివ్ వైబ్. ఏదో మనం యాక్చువల్‌గా ఫిల్మ్ మేకర్స్ అంటే విజువల్‌గా ఊహించుకుంటాం అవును. గదా! నాకు ఆల్రెడీ కొన్ని ప్లేసెస్‌కెళ్తున్నప్పుడు దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు సార్ ఆ ప్లేస్ గురించి. అది చూస్తున్నప్పుడు విజువల్‌గా నాకు కనబడుతూ నేను ఓహ్! ఊహించుకునేవాడినమాట. హుహు. మనం ఫిల్మ్ మేకర్స్ అదే. కాబట్టి ఆల్వేస్ విజువల్స్ కూడా అవును. ఊహించు. సో, అలా చాలా పాజిటివ్ ఆ ప్లేస్ నాకిష్టం. అలాగే లక్ష్మణ్ కిల్లా అని ఒక ప్లేసు. లక్ష్మణుడు వెళ్ళిపోతాడు అక్కడ గూడా. హుహు. అది చాలామంది తెలీదు. మాకు ఇన్ కేస్ తెలీదు. ఇన్‌ఫాక్ట్ మాకు తెలియకపోతే అక్కడ లోకల్ టుక్ నడుపుకునే ఒక పర్సన్ మిశ్రా అని, మాకు అతనే లైన్ ప్రొడ్యూసర్ అయిపోయారు అక్కడంతా. ఆ ప్లేసెస్‌కి తను టుక్ అంటే తెలుసు కదా! నార్త్‌లో ఉంటది అవును. బ్యాటరీ వెహికల్. హ్మ్. దాంట్లోనే మేము ట్రావెల్ చేసేవాళ్ళం. హుహు. మా కారు ఇవన్నీ ఇంకేం గాదు. అందులోనే మేము డిఫరెంట్‌గా ట్రావెల్ చేసేవాళ్ళం. అన్ని ప్లేసెస్ తిరిగేవాళ్ళం. మళ్ళీ ట్రావెలింగ్‌కి ఇబ్బంది కాలేదా? మాకు అదేనండి. ఇప్పుడు మేము నందిగ్రామం అనేది ఔట్‌స్కట్స్ కదా! అవును. దాంట్లో ఎళ్తే మామూలు కార్‌లో ఎళ్తే హాఫ్ అన్ అవర్‌లో ఎళ్ళొచ్చు. దాంట్లో ఎళ్తే 1 ½ అవర్ ఆ! పట్టేది. బట్ మాకది కంఫర్ట్ ఏంటంటే, ఆ పర్సన్ మాతో ఉండి క్లోజ్ అయిపోయారు. క్లోజ్ అయిపోయారు. సో, యాస్ ఎ లైన్ ప్రొడ్యూసర్‌గా మేము అందుకే సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తనని. షూట్ మొత్తం అతనే చూసుకున్నారు. హుహు. ప్లేసెస్ గురించి మాకింకా కొన్నేంటంటే, సాటర్‌డే రోజు హనుమాన్ గడి అనే మందిర్ బాగా ఫుల్ క్రౌడెడ్ అండి. ఆహా! ఆ హనుమాన్ గడి మందిర్ ఏంటంటే షూట్ చేద్దాం అనుకున్నాం సాటర్‌డే. బట్ మనకున్న బడ్జెట్ లిమిటేషన్స్ మనం అనుకున్నామంటే స్కెడ్యూల్ ముందు నుంచి కంపల్సరీగా తీసేయాలి. అవును. తీయకపోతే మనకు చాలా టఫ్ అవుతది. డ్యూ టు బడ్జెట్ ఇష్యూస్ గానీ, డేస్ ఎవ్రీథింగ్ కదా! కౌంట్ గదా! సో, హనుమాన్ గడి మందిర్ సాటర్‌డే మాకు షూట్ అవ్వకపోతే, అప్పుడు ఈ లక్ష్మణ్ కిల్లా ఇలాంటివన్నీ ఈ ఈ మిశ్రా అనే వ్యక్తి చెప్పారు. సో, మేము మిగతా ప్లాన్స్ కూడా వెంటనే అదే స్పాట్‌లో మేము చేంజెస్ చేసుకొని వేరే ప్లేసెస్‌కెళ్ళి షూట్ చేసాం. అలా కంప్లీట్ చేసాం మొత్తం. హుహు. కానీ ఇది మూవీ స్టార్ట్ అయ్యి 1 ఇయర్ అంటున్నారు కదా! యాహ్! 1 1 ఇయర్ ఇయర్. అయిందండి. 1 ఇయర్ అయింది. ఎందుకు లేట్ అయింది రిలీజ్ కావడానికి? అది మాకు 1 ఇయర్‌లో ఏంటంటే మాకు చెప్పా కదండీ! పోస్ట్‌లో చాలా ఎడిటర్స్ మారారు. అండ్ ఆహా! పోస్ట్ కూడా కొంచెం నాకు డిలే అయింది. అండ్ మేమేంటంటే రైట్ ప్లేస్ కోసం వెయిట్ చేసాం. అచ్చా! ఈ ఓటీటీకి దేనికిద్దాం? ఏంటి? అని చెప్పి మేము ఎక్కువ ఆలోచించామన్నమాట. ఈ అమెజాన్ ఇవన్నీ అంటే నాకు తెలుగులో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ నాకు 'ఆహాని' ఎప్పటినుంచో నేను ఫాలో అవుతా. హ్మ్. 'ఆహా'లో డిఫరెంట్ వాళ్ళు ఆల్రెడీ డాక్యుమెంటరీ ఇంతకుముందు కూడా తీశారు వాళ్ళు 'ఆహా గోదారి' అని చెప్పి. హ్మ్. సో, అది చూసా నేను యాక్చువల్‌గా. డాక్యుమెంటరీ సెగ్మెంట్ లేదనుకోండి ఆ ఓటీటీలో మనం ట్రై చేయక్కర్లేదు. అవును. డెఫినైట్‌లీ దే విల్ సే నో. అవును. బట్ ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి ఒక ట్రైల్ ఏద్దామని నాకు తెలిసిన ఫ్రెండ్ సంతోష్ ద్వారా నేను ట్రై చేశా.
ఇది ఇంత లేట్ అవుద్దని అనుకోలేదు. వైల్ డూయింగ్ ప్రాసెస్ ఈ పోస్ట్‌లోనే ఇదే లేట్ అయింది. ఓకే. అనుకున్నారు రిలీజ్ అయితదో లేదా అని ఒక డైలమాలో ఉండేనా? నాకు ఉండే అండి. ఆ! ఎందుకంటే ఇది అంతా డాక్యుమెంటరీ గదా! ఆహా! వాళ్ళు తీసుకున్నారు గానీ తీసుకోకముందు ఉంది అసలు ఎళ్తదో ఒక రైట్ ప్లేస్‌కెళ్తదా అని ఆలోచించాం. ఓటీటీ తీసుకున్నాక కూడా రిలీజ్ అనేది ఎంతవరకు ఉంటది? అవును. ఇదేంటంటే ఏమైనా చేంజెస్ ఆయన చేయమన్నారు గదా! సో, అవన్నీ చేంజెస్ చేస్తూ సో, ఎప్పటికి రిలీజ్ అవుద్ది? ఎందుకంటే ఓటీటీలంటే ఆల్మోస్ట్ 6 మంత్స్ టైం పడతదండి. అవును. వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి ఎవ్రీథింగ్ కౌంట్ గదా! సో, మాకు టైం లేట్ అవుతదేమో నేను అనుకున్నా శ్రీరామనవమి నేను యాక్చువల్‌గా ఉగాదికైనా రిలీజ్ అవ్వాలనుకున్నా ఫస్ట్. ఓకే. అనుకోకుండా అలాగా ఉగాది నుంచి శ్రీరామనవమికి వాళ్ళే డేట్ మాకు చెప్పడం. మీరు ప్రీపోన్ చేద్దామన్నా, పోస్ట్‌పోన్ చేద్దామన్నా ఇది లేదండి మా క్యాలెండర్‌లో ఫిక్స్ ఇది. సో, శ్రీరామనవమికి అని ఆహా! ఆల్రెడీ డిసైడ్ అయింది. ఓకే. కానీ వాళ్ళకి ఆహాకి కంటెంట్ కావాలి కదండీ! రామనవమికి కూడా. అవును. సో, అలా జరిగింది అంతే. ఓటీటీలో వచ్చినప్పుడు నేను శ్రీరామనవమికి డేట్ ఇచ్చినప్పుడు నేను సెన్స్ చేశాను. అంటే ఈ సక్సెస్ అవుతది. హిట్ కొడతది. ఎందుకంటే ఎవ్రీవన్ ఇప్పుడు అందరూ రామ మందిరం, అయోధ్య అందరూ అవును. బాగా ఇప్పుడు ఆ ఫేవర్ ఉంది గదా! బాగా అవును. నడుస్తుంది. సో, అది బాగా మాకు అడ్వాంటేజ్ అవ్వచ్చు. అండ్ రామనవమి రోజంటే అది చాలా లక్కీ మేము అది హ్మ్. యాక్చువల్‌గా. ఓకే. సో, అలా నేను అసెస్ చేశాను. ఇట్ విల్ గో ఇంటూ బిగ్ సక్సెస్ అండ్ మంచి సక్సెస్ అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేశాను. ఓకే. ఈ 20 ప్లేసెస్‌లో మీరెక్కడైనా ఇబ్బంది పడి నా దాఖలాలేమైనా ఉన్నాయా? ఇబ్బంది ఎవ్రీ ప్లేసెస్‌లో మేము ఇబ్బంది పడ్డామండి. హుహు. ఎలాంటి ఎందుకంటే ఇబ్బందులు? అంటే యాస్ ఎ డైరెక్టర్‌గా నేను చూపించాలనుకున్నప్పుడు నందిగ్రామం అనే ఊరు చెప్పా గదా! ఔట్‌స్కట్స్ ఆఫ్ అయోధ్య. అక్కడేంటి పురాతన గుడి ఉంటది. హ్మ్. సో, విజువల్‌గా ఇప్పుడు మామూలుగా మనం ఏం చేస్తాం మాట్లాడుతున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో కొన్ని విజువల్స్ ఏస్తాం. విజువల్స్ ఎయాలంటే అంత ఫుటేజ్ మనం తీసుకోవాలి. అవును. అలాంటి పాత గుడిలో ఫుటేజ్ ఎక్కడి నుంచి వస్తది? ఒక చిన్న గుడి లేదు. ఉంటది. అవును. ఎలా చూపిస్తాం? సో, అక్కడ అలాంటి ప్లేసెస్ నేను చాలా సఫర్ అయ్యాను. పోస్ట్‌లో ఎలా పెట్టాలి? ఎక్కడ పెట్టాలి? ఎందుకంటే అంత విజువల్స్ లేవు. ఫుటేజ్ మొత్తం అంతా కవర్ చేయడానికి ఫస్ట్ మేకింగ్‌లోనే అక్కడెక్కడ కనబడట్లేదు. సో, అది నేను రియల్లీ వెరీ టఫ్ అండి. కొన్ని ఆల్మోస్ట్ ఒక 10 ప్లేసెస్ దగ్గర నేను ఇబ్బంది పడ్డా. ఓకే. నేను చాలా బాగా ఇచ్చాను. నేను మొన్న ఆహాలో నేను చూసుకున్నప్పుడు ఓహో! బానే చేశామని నాకు నమ్మకం ఇంకా వచ్చింది. ఎక్కువ అవును. ఫీలింగ్. ఆల్మోస్ట్ ఎవ్రీ టైమ్ నేను చూస్తూనే ఉంటాను కదండీ. అవును. మేకింగ్‌లో గానీ, పోస్ట్‌లో గానీ నేనే చూస్తా ఎక్కువ. అవును. మనకంత ఆఫ్టర్ రిలీజ్ తర్వాత కూడా నేను చూసుకుంటా కదా! రిలీజ్‌కి ముందు ఎలా ఉంది? ఓహో! ఓకే. క్వాలిటీ ఎలా ఉంది? ఆహాలో రావడం వల్ల ఏమైందంటే చాలా మందికి క్వాలిటీ బాగా ఆ అవును. క్వాలిటీలో రావడం, రిలీజ్ చేయడం నచ్చిందండి. అది. అందరూ యాక్సెప్ట్ చేశారు. నా ఫ్రెండ్స్, వెల్ విషర్స్, నా ఫ్యామిలీ యాక్చువల్లీ అందరూ సర్ప్రైజ్ ఫీల్ అయ్యారండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు గదండీ. అవును. ఇప్పుడు ఎవరో పెద్దోళ్ళు తీస్తారు. నువ్వెలా తీసావు ఇది అని అదో క్వెషన్ నన్ను. అదే. ఎలా క్యారీ అయ్యావు? ఎలా తీసావు? అందరూ చాలామంది మెచ్చుకున్నారండి. మేము దీనికి పోస్టర్ లాంచ్ కూడా విజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికెళ్ళాం. రాజమౌళి వాళ్ళ ఫాదర్ గారు. అండ్ రాజ్ కందుకూరి ప్రొడ్యూసర్ దగ్గరికెళ్ళాం. మన మ్యూజిక్ డైరెక్టర్ హనుమాన్ ఉన్నారు గదా! హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గౌర హరి గారి దగ్గరికెళ్ళాం. ఓహ్! మేము ఆల్మోస్ట్ అందరం మీట్ అయినప్పుడు పోస్టర్ అందరూ అదే అన్నారు. "అసలు ఎలా తీసావు ఇది? అంటే నువ్వు వెరీ యంగ్‌స్టర్ గదా! ఎలా అవును. తీసావు?" అదే అందరి క్వెషను. అదే. "నువ్వు ఎలా దాన్ని క్యారీ చేసి తీసుకెళ్ళావు?" అంటే ఏమోనండి అలా మొత్తం మేమైతే వెల్ ప్రిపేర్ అయ్యాం. అలాగా మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే.